నికోదేము కూడా ఉంటాడండి. ఆ పరిసెల్లో సైనికుల్లో ఈ నికోదేము కూడా ఉంటాడు. ఆ నికోదేము రహస్యంగా అందరి ముందు ఒక మాట చెప్తాడు. ఎవరైతే ఆ పరిసెల్లో ఒక అతను మాట్లాడతాడు, మన ధర్మశాస్త్రము ఎవరికైతే తెలియకుండా ఉందో వాళ్ళు శాపగ్రస్తులైన పోవును గాక, మీరు అతని బోధలు నమ్ముతున్నారేంటి, యేసు బోధలు నమ్ముతున్నారేంటి అని వారు చెప్తున్నప్పుడు నికోదేము వారందరి ముందు ఒక మాట అంటారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనం, 50-51. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మనిషిని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినా. అక్కడ చూడండి, మనం మన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం, కానీ మనుషుని మాట వినకుండా అతడు ఏమి చేశాడో చూడకుండా కూడా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చేస్తుందా? నువ్వు ధర్మశాస్త్రం తెలిసి కూడా శాపగ్రస్తులు అంటున్నారు అని చెప్పినప్పుడు అక్కడి వారు నికోదేముని ప్రశ్న